అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సేవాపక్షంలో భాగంగా సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు దేశంలో నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని పార్టీ అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. నిన్న నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా పార్టీ కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రతి చోట, ప్రతి జిల్లాలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి చాలామంది రక్తదానం చేశారు. ఈ దేశంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి రక్తం ఎంతో అవసరం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని బీజేపీ పార్టీ ఏది చేసినా ప్రజలకు మేలు జరిగేది, ప్రజలకు పనికొచ్చేది, దీనివల్ల సమాజానికి మేలు జరిగే కార్యక్రమాలే చేపడుతుంది. అందులో భాగంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో స్వచ్ఛ భారత్ అనేది తీసుకొచ్చి, ఎందుకంటే మన పరిశుభ్రత పాటిస్తే, పరిసరాలు శుభ్రంగా ఉంటే దేశంలో అన్ని రకాలుగా ఆరోగ్యవంతంగా ఉంటారనే ఒక సంకల్పంతో తీసుకొచ్చినప్పుడు ఇవాళ ప్రపంచంలో కూడా చాలామంది దీన్ని అమలు చేస్తున్నారు. మన దేశంలో కూడా ఇంతకుముందు విచ్చలవిడిగా ఎక్కడంటే అక్కడ చెత్తేసేవారు. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత కొద్దిగా అవేర్నెస్ పెరిగింది. వాళ్ళు కూడా మనం ఇది ఏద్దని ఒక మంచి ఉద్దేశంతో ఉన్న వాళ్ళు మాత్రం చాలామంది ఒక పద్ధతిగా చెత్త ఎక్కడేయాలనేది ఆలోచిస్తున్నారు. ఇవాళ కూడా హన్మకొండలో, మా జిల్లాలో, ఇక్కడ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో జరుగుతుంది. ఇలా నేను హన్మకొండకు వచ్చాను. ఇక్కడ పాఠశాలలో మేము వస్తున్నామని తెలిసి కూడా ఇదే రోజు ప్రతిపక్షం ఏదైతే ముందుకు వచ్చి సేవ చేయాలన్నప్పుడు ప్రభుత్వాలు భయపడి దాన్ని అమలు చేస్తే సంతోషపడతాం, మేము బాధపడతాం. ఎందుకంటే మా ఉద్దేశమే మీరు చేయని పని మేము చేయాలనుకుంటాం, మీరు వదిలేసిన దాన్ని చేపియాలనుకుంటాం. దానిలో ఉద్దేశంగానే మేము స్కూళ్ళు కానీ, గుడులు కానీ, ఎక్కడన్నా ప్రజలు ఎక్కువ శాతము హాస్పిటల్ దగ్గర కానీ శుభ్రత లేకపోతే, స్కూళ్ళలో శుభ్రత లేకపోతే పిల్లలకు వివిధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. హాస్పిటల్ దగ్గర శుభ్రత ఉంటే వచ్చిన రోగం కాక ఇంక ఎక్స్ట్రా రోగాలు వచ్చే ఉద్దేశం ఉంది. గుడి పరిసర ప్రాంతాలు శుభ్రంగా లేకపోతే ఎంతో భక్తితో వచ్చిన వాళ్ళకు మనశ్శాంతి ఉండదు. కాబట్టి అన్ని దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ ఈ ప్లేసులను శుభ్రపరచాలని కార్యకర్తలకు పిలిపియడము, అందులో భాగస్వామ్యం అందరూ ప్రజలు చేయాలని ఉద్దేశం చేస్తే స్కూల్ దగ్గరకు వచ్చాము. ఇలా ఇక్కడ విపరీతమైన చెట్లు, చెదలు అన్ని వేసి పెట్టిన చిన్నపిల్లలు అలాంటి ఎక్కడైతే చెత్త, వివిధ రకాల వస్తువులు పడతాయో అక్కడ పాములు, తేళ్లు రావడానికి అవుతుంది. ఇప్పటికే నేను రాష్ట్రంలో చాలా చోట్ల దిగిన గురుకులాలలో పాములు గరిచి, తేళ్లు గరిచి పిల్లలు చనిపోయిన వాళ్ళు, హాస్పిటల్లో పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అది ఉద్దేశించి ఇలా మా కార్యకర్తలందరూ కలిసి ఎన్నో రోజుల నుండి చెత్తగా మారిన ఈ ప్రాంతాన్ని పరిశుభ్రంగా చేశాము. ఇక ముందు కూడా ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఎక్కడైతే ఈ శుభ్రంగా ఉండదో మన బస్తీలలో కానీ, పాఠశాలలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు నిలదీయాలి, లేకపోతే పేరెంట్స్ కూడా చూసారు స్వచ్ఛంగా వచ్చి శ్రమదానం చేయాలి. దీనివల్ల సమాజానికి ఒక మంచి మెసేజ్ పోతుంది. నరేంద్ర మోడీ గారు ఏ ఉద్దేశంతో స్వచ్ఛ భారత్ అంటే 2 అర్థాలు వస్తాయి. శుభ్రవాళ్ళు పరిశీలించుకోవడము, భారత్ స్వచ్ఛ అంటే అన్ని విధాలుగా స్వచ్ఛ అనేదానికి అన్నిటికీ పనికి వస్తుంది. కాబట్టి ఈ స్వచ్ఛ భారత్ పేరు మీద ఇలా పాల్గొన్న మా నాయకులందరికీ, జిల్లా అధ్యక్షులకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.